హలో నేను మిస్సెస్రావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వ్యూహం తప్పి ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. కానీ ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ విసిరినటువంటి ట్రాప్లో ఆయన పడిపోయారు. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ చెప్పినటువంటి మాటలు, పరోక్షంగా ఇచ్చినటువంటి సంకేతాల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాల తొలి రోజు హాజరయ్యారు. ఆయన గేట్ నెంబర్ 4 నుంచి నడుచుకుంటూ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యారు. ఎందుకు ఎంటర్ అయ్యారు, ఎందుకు వచ్చారు అసెంబ్లీకి రానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎలా వచ్చారు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అని అంటే 60 రోజుల పాటు వరుసగా అసెంబ్లీకి రాకపోతే, హాజరు లేకపోతే అనర్హత వేటు పడుతుందని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు. ఇది దాదాపుగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి 2 వారాల ముందు నుంచి చర్చ జరిగింది. ఆ 2 వారాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వ్యూహాన్ని రచించుకోలేదు. నిజంగానే 60 రోజులు అయిపోయిందా? 60 రోజులు అయిపోతే కనుక ఈ సెషన్స్ అటెండ్ కాకపోతే కనుక అనర్హత వేటు వేస్తారా అనేటువంటి ఒక ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి గారు తొలి రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. హాజరయ్యి పట్టుమని 10 నిమిషాలు కూడా లేరు, 11 నిమిషాలు ఆయన వెళ్ళిపోయారు. ఆ 11 నిమిషాలు ఏం చేశారు అనే దాని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చాలా క్లియర్గా మాట్లాడారు తర్వాత రోజు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తొలి రోజు వచ్చినప్పటికీ, హాజరైనప్పటికీ అసెంబ్లీకి అది కౌంట్ కాదు, అది హాజరు కింద తీసుకోరు అని చెప్పి ఇప్పుడు స్పీకర్ చెప్తున్నారు, అలాగే డిప్యూటీ స్పీకర్ చెప్తున్నారు, అసెంబ్లీ ఉద్యోగ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ఆయన వచ్చినటువంటి ఫలితం దక్కిందంటే దక్కల. గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత సభ వాయిదా పడుతుంది కాబట్టి గవర్నర్ ప్రసంగం హాజరైనటువంటి సందర్భంగా హాజరు అనేది ఉండదు కాబట్టి అది వర్కింగ్ డే కింద రాదు అని చెప్పి ఇప్పుడు మరొక కొత్త లాజిక్ని ఉంది ప్రభుత్వం వైపు నుంచి. మరి వ్రతం జడ్డ ఫలితం దక్కిందంటే దక్కలేదు, ఎందుకంటే అది హాజరు కింద రాదు. మరి 60 రోజుల పాటు వరుసగా రాకపోతే అనర్హత వేటు వేస్తారు కదా అని అంటే ఇప్పుడు 60 రోజుల కాలం, వాస్తవంగా దాదాపు 40 చిల్లర రోజులు ఏమైంది, 60 రోజుల కాలం. ఇంకా ఈ సెషన్స్ మొత్తం రాకపోయినా కానీ ఆయనకేం కాదు, అనర్హత వేటు పడదు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. మరి ఆందోళన చెంది అసలు ఎన్ని రోజులు అసెంబ్లీకి అటెండ్ అయ్యానని కూడా తెలియకుండా, చెక్ చేసుకోకుండా అనర్హత వేటు పడుతుందేమో అనేటువంటి ఆందోళనతో తొలి రోజు అటెండ్ అయ్యారు. మంచిదే, అటెండ్ కావాల్సిందే కూడా. ఆయన ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి ఎంపికయ్యారు. ఖచ్చితంగా ఆ పులివెందుల సమస్యలు మాట్లాడటానికి, పార్టీ అధినేతగా రాష్ట్ర సమస్యలు మాట్లాడటానికి అసెంబ్లీకి హాజరు కావాల్సిందే. ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు అటెండ్ అయ్యారనేది ఇమ్మెటీరియల్. ఖచ్చితంగా ఎంతమంది ఉన్నా కానీ ఒక్కడైనా సరే అటెండ్ కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కావట్లేదు. అటెండ్ కాకపోగా కోర్టుకు వేశారు పిటిషన్, నాకు ప్రతిపక్ష హోదా కావాలని. ఛాన్సే లేదని చెప్పి చెప్తున్నప్పుడు, అది సాధ్యం కాదని చెప్పి అర్థమవుతున్నప్పుడు అసెంబ్లీకి హాజరు కావాలి కదా. ఆల్రెడీ ఆయన ఏదైతే భీష్మించుకున్నాడో అది ఆ వ్రతం చెడిపోయింది. ఆల్రెడీ అటెండ్ అయ్యాడు ఆయన అసెంబ్లీకి అటెండ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2వ రోజు నుంచి కనిపించలా. ఆయన కనిపించకపోగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అటెండ్ కాకుండా ఆయన సంకేతాలు ఇచ్చారు. దాంతో అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూరంగా ఉన్నారు. అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని వాళ్ళు గౌరవించడం లేదు. అలాంటప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ప్రజా సమస్యలు తెలియజేయడానికి కదా వాళ్ళు గెలిపించింది. సరే, వాళ్ళు కడపకి వెళ్ళారు. కడపలో ఆయన ఏదో మీటింగ్లో పాల్గొని అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోయారని చెప్పి తెలుస్తుంది. అంటే ఈ సెషన్స్కి నా హాజరు కారు ఆయన. ఈ అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది పబ్లిక్ కూడా. ఎందుకు హాజరు కారు అని అంటే అధికారం ఇస్తేనే అసెంబ్లీ, లేదా అధికారం ఇస్తేనే తాడేపల్లి, అధికారం ఇస్తేనే ఏపీ, లేదంటే ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు, అసెంబ్లీతో సంబంధం లేదు. మరి బెనిఫిట్స్ అన్నీ నెరవేరుతున్నాయి కదా ఆయనకి. ఒక ఎమ్మెల్యేగా ఏమేమి ఇవ్వాలో అవన్నీ ప్రజలు ఇస్తున్నారు కదా.
మరి అవి తీసుకుంటున్నారు కదా, అవి తీసుకున్నప్పుడు మీరు అసెంబ్లీకి హాజరు కావాలి కదా అనేటువంటి అంశాన్ని షర్మిల గారు ప్రస్తావిస్తున్నారు. ఒకటి. రెండు ఏంటంటే ఆయన 60 రోజుల పాటు వరుసగా అటెండ్ కాకపోతే అనర్హత వేటు వేస్తారని భయపడిపోయి వచ్చారు. నిజంగా రాకుండా ఉంటే అనర్హత వేటు పడితే అప్పుడు పులివెందులకి ఉప ఎన్నిక వస్తుంది. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చినప్పుడు గత 24 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీతో కనుక గెలవగలిగితే అదొక క్రెడిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతం చేసుకోవడానికి ఆయన ఉపయోగించినటువంటి అస్త్రం ఏంటంటే తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేల చేత, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేత రిజైన్ చేసేసి గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళింది. అదే తొలి ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ ఎన్నికల్లో 2 తప్ప మిగతా వాళ్ళు గెలిచారు. దాంతో ప్రజల్లో చాలా బలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సంకేతం వెళ్ళిపోయింది. అక్కడి నుంచే టర్నింగ్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి అటెండ్ కాకపోయినా, ఒకవేళ ఇష్టం లేకపోతే, ప్రతిపక్ష హోదా అవసరం లేదు, ఇవ్వట్లేదు కాబట్టి నాకు ఈ అసెంబ్లీ అవసరం లేదు అనుకుంటే ఆయన రిజైన్ చేయొచ్చు. అసలు రిజైన్ చేసి ఆ గెలిచినటువంటి 10 మందితో కూడా రిజైన్ చేయించేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళొచ్చు. బై ఎలక్షన్కి వెళ్ళిపోయి ఆయన సత్తా ఏందో నిరూపించుకుంటే కనుక ఆ 10 మంది భారీ మెజార్టీతో కనుక గెలిస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తోటి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అనేటువంటి సంకేతాన్ని వినిపించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించకపోగా పొరపాటున వెళ్ళకపోతే అసెంబ్లీకి అనర్హత వేటు వేస్తారేమో అన్నట్టు భయపడిపోయి హైరానా తోటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశం తొలి రోజుల్లో హాజరయ్యి ఆయన వ్యవహరించినటువంటి తీరేంటి? అయ్యన్న పాత్రుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగిస్తూ ఉంటే నినాదాలు చేయటం ఏంటి? ఇది పద్ధతేనా? అసలు అసెంబ్లీ రూల్స్ కానీ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉందా అనేటువంటి వ్యాఖ్యలు చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సందర్భంగానే స్పీకర్ దగ్గరికి ఆ ఎమ్మెల్యేలు 9 మంది వెళ్ళారు. 10వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు అక్కడ. మరి బొత్స సత్యనారాయణ గారిని వెళ్ళమున్నా కానీ అక్కడ ఆయన స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళలేదు. దాంతో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది ఆవిష్కృతమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినందువల్ల ఒకటి ఆయన అబాస్ పాలయ్యారు, అనర్హత వేటు పడుతుందని చెప్పి వచ్చారు అనేటువంటి ఒక అపవాదును మూట కట్టుకున్నారు. 2, జగన్మోహన్ రెడ్డి గారి కంటే బొత్స సత్యనారాయణ గారి మేలు, బొత్స సత్యనారాయణ గారికి క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ఆయన హుందాగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఇక 3, ఆయన తొలి రోజు వచ్చినటువంటి ఆయన రెండో రోజు రాకపోవడంతో మరింత మైనస్ అయ్యింది ఆయనకి అనేది ఒక వాదన వినిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వరు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. కాబట్టి దీని మీద ఆలోచించుకుని మళ్ళీ అసెంబ్లీకి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.